హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి పూర్ణం బూరెలు నైవేద్యంగా పెట్టాలి అనుకుంటే, ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూసి ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తాయి మీకు. చిన్న చిన్న టిప్స్‌తో సహా ఈ వీడియోలో చెప్పాను. ఫస్ట్ టైమ్ చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలరు. సింపుల్‌గా చేసినా బాగా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయండి. ఈ మెథడ్‌లో ఒక్కసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. మరి ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ పూర్ణం బూరెలు జేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక బౌల్‌లోకి ఒక కప్పు మినపప్పు తీసుకోండి. ఈ మినపప్పులో నీళ్లు పోసుకొని ఒక 2 సార్లు నీట్‌గా కడగండి. కడిగిన తర్వాత మినపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక గంట నానబెట్టుకోండి. మినపప్పు మరీ ఎక్కువ నానాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కువ టైం లేదు, త్వరగా అయిపోవాలి అంటే ఇలా ఒక గంట నానబెట్టుకొని చేసుకోవచ్చండి. లేదు అంటే మీరు నైట్ మినపప్పుని నానబెట్టుకొని మార్నింగ్ బూరెలైనా చేసుకోవచ్చనమాట మీ ఇష్టం. ఇప్పుడు ఈ మినపప్పులో నీళ్లు పోసేసి ఒక గంట మూతబెట్టి పక్కన పెట్టేస్తున్నాను. ఈ మినపప్పుతో పాటు మనం పచ్చిశనగపప్పును గూడా నానబెట్టుకోవాలండి. ఇది గూడా ఒక గంట నానితే సరిపోతుందనమాట. ఒక కప్పు పచ్చిశనగపప్పుని తీసుకొని ఇలా బౌల్‌లో వేసుకొని నీళ్లు పోసేసి ఒక 2 సార్లు నీట్‌గా కడిగిన తర్వాత మళ్ళీ ఈ పచ్చిశనగపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసి దీన్ని గూడా ఒక గంట నాననివ్వండి. ఇలా నానబెట్టడం వల్ల పప్పనేది బాగా మెత్తగా ఉడుకుతుంది మనకి. అందుకోసంగా ఒక గంట దీన్ని గూడా నానబెట్టేయండి. ఇప్పుడు ఒక గంట తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి. పప్పు ఈ విధంగా నానుంటుందనమాట మినపప్పు. గంట సేపటికే నానిపోతుందా మాధవి అనుకోవచ్చు మీరు. నానుతుందండి పప్పు. గంట నానినా గాని మీకు బూరెలకి బానే ఉంటుంది. ఇలా నానిన ఈ మినపప్పుని ఒకసారి మళ్ళీ కడిగి నీళ్ళని తీసేసి, ఈ మినపప్పు మొత్తాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరీ లూజ్‌గా ఉండేటట్లు గ్రైండ్ చేయొద్దండి. కాస్త గట్టిగా ఉండేటట్లే గ్రైండ్ చేసుకోండి. కావాలంటే మనం అవసరమైతే నీళ్లు మళ్ళీ పోసుకొని కలుపుకోవచ్చనమాట. ఫస్ట్ అయితే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఏదైనా గిన్నెలోకి తీసుకోండి మినపపిండిని మొత్తాన్ని. ఇప్పుడు ఈ మినపపిండిలో బియ్యపిండి వేసుకోవాలండి. నేను 2 కప్పులు బియ్యపిండి వేస్తున్నాను. మీరు ఏ కప్పుతోటి మినపప్పు తీసుకుంటారో అదే కప్పుతోటి 2 కప్పుల బియ్యపిండి, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. నేను ఫస్ట్ టైమ్ అండి బియ్యపిండితో చేయడము బూరెలు. బాగొచ్చాయి. అందుకనే మీకు చూపిస్తున్నాను. మామూలుగా అయితే నేను పప్పు, బియ్యాన్ని నానబెట్టి చేసేదాన్నండి. ఈ విధంగా గూడా చాలా బావున్నాయి క్రిస్పీగా. అందుకనే ఒకసారి మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. చేత్తోటి మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసిపోయేటట్టు ఫస్ట్ కలిపిన తర్వాత అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. పిండిని మరీ లూజ్‌గా చేయమాకండి. మనం ఆయిల్‌లో వేసినప్పుడు బూరెలు సరిగ్గా రావు. అందుకని పిండిని కాస్త గట్టిగానే కలుపుకోవాలండి. నీళ్లు ఒకటేసారి పొయ్యకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ చూసుకొని కలుపుకోండి. ఇప్పుడు చూడండి పిండి ఈ విధంగా ఉండాలనమాట. కాస్త గట్టిగా ఉన్నా పర్వాలేదు. కావాలంటే తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకొని మనం కలుపుకోవచ్చు. ఇలా కలిపేసుకొని ఫస్ట్ అయితే ఈ బౌల్‌కి మూత పెట్టి పక్కన పెట్టండి. బియ్యపు పిండి వేసాం గదా! కాస్త నానుతుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే పప్పును ఉడికించుకోవాలి. పప్పును గూడా ఒక గంట నానబెట్టుకున్నాం గదా! ఇలా నానిన పప్పుని మరొక్కసారి కడిగిన తర్వాత కుక్కర్‌లోకి తీసుకోండి. ఇలా పప్పు మొత్తాన్ని కుక్కర్‌లోకి వేసుకున్న తర్వాత దీంట్లోనే మీరు ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకుంటారో అదే కప్పుతోటి 1 ½ కప్పు నీళ్లు పోసుకొని కుక్కర్‌కి మూత పెట్టి స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 3 లేదా 4 విజిల్స్ రానివ్వండి. ఒక 4 విజిల్స్‌కి పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మెత్తగా ఉడికింది గదా పప్పు. నీళ్లు గూడా మనకి ఎక్కువేం మిగలవండి. లైట్‌గా ఉంటాయి నీళ్లు. అది ఎనిపేటప్పటికి సరిపోతుందనమాట. మనకు నీళ్లు కూడా ఏం మిగలవు. ఒకవేళ మీకు నీళ్లు మిగిలాయనుకోండి వంపేసుకోండి మరీ ఎక్కువ నీళ్లుంటే. ఇలా ఉడికిన పప్పుని పప్పు గుత్తి పెట్టి బాగా ఎనుపుకోండి. మరీ మెత్తగా అయ్యేటట్టు పేస్ట్ లాగా అయ్యేటట్టు ఎనపాల్సిన అవసరం లేదండి. లైట్ పలుకుగా ఉన్నా గానీ బావుంటుంది బూరెలకి. ఇప్పుడు చూడండి ఈ విధంగా మెదుపుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తటి పేస్ట్ లాగా మెదపాల్సిన అవసరం లేదు. ఇలా మెదిగిన తర్వాత మీరు ఏ కప్పుతోటి పచ్చిశనగపప్పు తీసుకుంటారో అదే కప్పుతోటి 1 ½ కప్పు దాకా బెల్లం తురుము వేసుకొని, ఈ కుక్కర్‌ని డైరెక్ట్‌గా స్టవ్ పైన పెట్టేసి, ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఇలా కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. బెల్లం కరిగి మీకు ఫస్ట్ ఇలా కాస్త పలచబడుతుందండి. తర్వాత ఉడికే కొద్దీ మీకు గట్టి పడుతూ వస్తుందనమాట. అలా గట్టి పడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి మీరు. అలాగే నేను 1 ½ కప్పు దాకా బెల్లం తీసుకున్నాను గదా! స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుందండి. లేదు మీకు కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలన్నా ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి. స్వీటు లైట్‌గా తినేవాళ్ళు కొద్దిగా బెల్లం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఇలా కాస్త గట్టి పడింది అనుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని కలుపుకోండి. నెయ్యి ఫ్లేవర్ బావుంటుందండి. ఒకవేళ మీకు నెయ్యి పడదు అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు చూడండి ఈ విధంగా గట్టి పడాలండి. కొద్దిగా
చేత్తో తీసుకొని ఉండ చేస్తే ఉండలాగా వస్తుందనమాట మీకు. ఆ విధంగా వచ్చేటట్టు కలుపుతూ ఉండాలి మీరు. ఇలా వచ్చిన తర్వాత మనకి కరెక్ట్‌గా వచ్చినట్లు స్టవ్ ఆఫ్ చేసేసి, దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని, బాగా కలుపుకొని, ఈ పూర్ణాన్ని నేనిక్కడ చూపించినట్లు కుక్కర్‌కి అంచుల వైపు ఈ విధంగా అనండి. ఇలా చేయడం వల్ల తొందరగా ఆరిపోతుందనమాట. ఆరిన తర్వాత మనం ఉండలు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఆరనివ్వండి. ఆరిన తర్వాత నేనిక్కడ చూపించినట్లు గట్టి పడుతుంది. ఇలా గట్టి పడిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని, చేతికి నెయ్యి రాసుకొని, మీకు ఏ సైజులో ఉండలు కావాలో ఆ సైజులో చేసుకోండి. కాస్త చిన్న ఉండలు చేసుకుంటే మనకి పూర్ణం కొద్దిగా చిన్న సైజులో వచ్చి వేగడానికి బావుంటుందనమాట. లోపల వైపు అంతా బాగా వేగుతుంది. మరీ లావుగా కాకుండా ఈ సైజు ఉండలు చేసి పెట్టుకోండి. అన్నీ ఈ సైజులో చేసుకొని ఏదైనా ప్లేట్‌లో వేసి పెట్టుకోండి. నేను తీసుకున్న కప్పు పచ్చిశనగపప్పుకి 23 ఉండలొచ్చాయండి. అంటే మీరు చేసుకునే సైజుని బట్టి పూర్ణాలొస్తాయన్నమాట. ఇప్పుడు వీటిలిని పక్కన పెట్టేసి ముందుగా మనం కలిపి పెట్టుకున్న మినపపిండి ఉంది గదా! ఈ మినపపిండిని మరొక్కసారి కలుపుకోండి. కాస్త గట్టిపడింది చూడండి. బియ్యపు పిండి వేసి కలిపాం గాబట్టి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనకి పూర్ణం పైన లేయర్ అనేది చప్పగా లేకుండా ఉండడం కోసం కొద్దిగా బెల్లం నీళ్ళని వేసుకుంటున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్‌లు బెల్లాన్ని ఒక టేబుల్ స్పూన్ నీళ్ళల్లో వేసి బాగా కరిగించాను. స్టవ్ పైన పెట్టి కరిగించేస్తే మీకు ఈ విధంగా కరిగిపోతుంది. ఆ కరిగిన బెల్లం నీళ్ళని ఇలా పోసుకొని కలుపుకుంటున్నానండి. మనం డైరెక్ట్‌గా బెల్లం వేస్తే బెల్లం సరిగ్గా కరగదండి. అందుకని ఇలా నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు పోసుకొని కలుపుకున్నారంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా రావాలన్నమాట పిండనేది. ఇలా వచ్చిన తర్వాత లాస్ట్‌గా ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసి, వంట సోడా కరగడానికి కొద్దిగా నీళ్లు పోసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. వంట సోడా వేయడం వల్ల మనకి గుల్లగా బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. వంట సోడా మళ్ళీ ఎక్కువ వేయొద్దండి. ఎక్కువ వేస్తే మీకు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి బూరెలు. పిండనేది ఈ విధంగా కలిసిపోవాలండి. మరీ లూజ్‌గా వచ్చేటట్లు కలుపుకోమాకండి. ఈ విధంగా కలిపితే సరిపోతుందనమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బూరెలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉండల్ని ఈ విధంగా ఒకటి వేసుకొని, నేనిక్కడ చూపిస్తున్నాను కదా! ఈ విధంగా బూరె మొత్తానికి పిండి బాగా పట్టేటట్టు చూసుకోండి. ఇలా తీసుకున్న ఈ బూరెని ఆయిల్‌లో వేసి వేయించేసుకోవడమే. ఒకవేళ మీకు ఇలా చేత్తో కష్టంగా అనిపిస్తే ఇలా స్పూన్‌తో గూడా వేసుకోవచ్చనమాట. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకొని, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని బాండిల్లో పోసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాలండి. నేను ఒక్క రవ్వ పిండిని వేసి చూపిస్తున్నాను చూడండి. వేసిన వెంటనే పైకొచ్చింది గదా! ఈ విధంగా కాగాలి ఆయిల్ అనేది. ఇలా కాగిన తర్వాత ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి బూరెలు వేసుకొని వేయించేసుకోవడమే. అలాగే బూరెలు వేసినప్పుడు బూరెకి సరిపడా ఆయిల్ ఉండాలండి. అంటే బూరెలు మునిగేంత వరకు ఆయిల్ ఉండాలి. లేకపోతే మీకు బూరెలు సరిగా రావు. అలాగే బూరెలు వేసిన వెంటనే తిప్పకండి. బూరెలు వేసిన తర్వాత వాటికవే విడిపోతాయి. కొద్దిగా సేపు అట్లా ఉంచేసారంటే, అప్పుడు తిప్పుకుంటూ వేయించుకుంటే అన్ని వైపులా చక్కగా వేగుతాయన్నమాట. అలాగే బూరెని ఆయిల్‌లో వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి. సరిగా వేయలేదు అంటే మనకి లోపల ఆ పూర్ణం అనేది విడిపోయి ఆయిల్ మొత్తం పాడైపోతుందండి. కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు చూడండి బాగా వేగాయి పూర్ణం బూరెలు. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని, ఆయిల్‌లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్‌లో వేసుకోండి. మీకేంటండి బాగా ఎర్రగా వచ్చాయి, బాగా వేగాయి అనుకుంటున్నారా? మనం తీసుకునే బెల్లాన్ని బట్టి కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుందనమాట. సేమ్ ఇదే విధంగా మిగతా బూరెలు మొత్తాన్ని వేయించుకోండి. అన్ని బూరెలు వేయించేసిన తర్వాత నాకు ఒక 2 గరిటెల పిండి మిగిలిపోయిందండి. ఈ మిగిలిన పిండిని మీరు స్టోర్ చేసుకొని దోసల్లాగైనా వేసుకోవచ్చు. అంతే అండి పూర్ణాలు రెడీ. ఇలా చేసుకున్న పూర్ణాలని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసిన తర్వాత పూర్ణాన్ని ఈ విధంగా తినండి. చాలా రుచిగా ఉంటాయి. పూర్ణానికి మధ్యలో ఇలా హోల్ చేసి కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి. సూపర్ ఉంటాయండి పూర్ణాలు టేస్ట్. మంచి క్రిస్పీగా కూడా వచ్చాయి. ఒక్కసారి నేను చెప్పిన ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి చూడండి. పూర్ణం బూరెలు ఈసారి మీరెప్పుడైనా ఇలాగే చేస్తారు. అంత బావుంటాయి. ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చాయి? టేస్ట్ ఎలా ఉన్నాయి? కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.